నిమ్స్ దవాఖానా అందరికీ తెలిసిందే. ఇది ప్రభుత్వ దవాఖానా, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, అత్యంత ప్రమాణాలతో కూడిన దవాఖానా. అయితే ఇక్కడికి వెళ్తే ఓపీ కోసం మాత్రం గంటల తరబడి అక్కడ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. ఇక నుంచి స్వయంగా ఓపీ రిజిస్ట్రేషను అక్కడ వెళ్ళిన ఆ రోగులే చేసుకోవచ్చు, లేదా వాళ్ళ బంధువులు చేయొచ్చు. కియోస్క్ అనే ఒక మిషన్ వచ్చిందట. దాంతో ఈ ఓపీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, అట్లాగే బీపీ చెక్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా మనమే స్వయంగా చేసుకునే అవకాశం ఉంది. ఇంతకీ ఏంటి కియోస్క్ మిషన్, దాని సంగతి ఏంటో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నిమ్స్లో కియోస్క్ మిషన్లతో రోగులే స్వయంగా ఓపీ తీసుకోవచ్చు. సొంతంగా బీపీ చెక్ చేసుకునేందుకు బీటీఎం మిషన్ పెట్టిరట. అట్లాగే టెక్నాలజీ సాయంతో రోగులకు ఈజీగా ఫాస్ట్గా ట్రీట్మెంట్ అందే అవకాశం ఉంది. త్వరలో మరిన్ని విభాగాలకు ఈ తరహా సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నట్టుగా ఒక వార్త ఇది. సో ఆ రకంగా హైదరాబాద్లోని నిమ్స్లో రోగులకు త్వరగా ఈ సేవలు అందుబాటులో వచ్చేందుకు టెక్నాలజీని అందుబాటులో తెచ్చారు. ఓపీ కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిలుచుకోవాల్సిన పరిస్థితి లేకుండా స్వయంగా కియోస్క్ పేరుతో 2 మిషన్లు ఏర్పాటు చేశారు. అక్కడ స్వయంగా ఓపీ తీసుకోవచ్చు. సో మరిన్ని విభాగాలకు ఇది విస్తరించాలని పేషెంట్లే స్వయంగా బీపీ పల్స్ చెక్ చేసుకునేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో బీపీ టెల్లింగ్ మిషన్లను కూడా ఏర్పాటు చేశారు. దీంతో నిమ్స్ ఆసుపత్రిలో సేవలు ఇక ఈజీ అయిపోయినాయి, ఫాస్ట్ అయిపోయినాయి. క్యూ లైన్లో గంటల తరబడి నిలవాల్సిన అవసరం లేదు. సో ఈ కియోస్క్ మిషన్ అంటే ఏంది అసలు? ఉదయం 5 గంటల నుంచే ఓపీ క్యూ లైన్లు నిండిపోయి ఉంటాయి కాబట్టి గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. సో 2 నెలల క్రితం నిమ్స్ ఆసుపత్రిలో వీటిని ఏర్పాటు చేశారు. వీటి ద్వారా రెండోసారి ఫాలోఅప్ కోసం, రివ్యూ కోసం వచ్చేవారు, రిపోర్ట్లు డాక్టర్లు వచ్చే వాళ్ళంతా కూడా కియోస్క్ మిషన్లో గతంలో చూయించుకున్న ఓపీ నంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో 30 సెకండ్ల నుంచి 1 నిమిషం లోపే ఓపీ పొందొచ్చు. మన టైము, మన స్లాట్ వస్తుంది. సో ఆ రకంగా దాదాపు 60% మంది రివిజిట్ కోసం వచ్చేవారు కూడా ఉంటారు కాబట్టి సాధారణ రోగులకు 14 రోజులు, ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్, జిహెచ్ఎస్ కేటగిరీకి 28 రోజుల వరకు అవకాశం ఉంటుంది. మొదటిసారి ఓపీ కోసం వచ్చే రోగులు మాత్రం కౌంటర్లో ఓపీ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ కియోస్క్ మిషన్లు ఓల్డ్ బిల్డింగ్ ఓపీ వద్ద మిలీనియం బ్లాక్ ఓపీ దగ్గర ఏర్పాటు చేశారు. ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఎండోక్రైనాలజీ, డెర్మటాలజీ, పల్మనరీ మెడిసిన్, రేడియేషన్, అంకాలజీ, రుమటాలజీ, ఇవన్నీ సరే మీకు పేర్లు అట్లా చెప్తే అర్థం కాదు. కానీ ఆర్థోపెడిక్స్ అంటే ఎముకలకు సంబంధించి, నరాలకు సంబంధించి, గుండెకు సంబంధించి, ఇక గ్యాస్ట్రోఎంట్రాలజీ గ్యాస్ ప్రాబ్లమ్స్, ఎండోక్రైనాలజీ అంటే ఇక్కడ థైరాయిడ్ అట్లాంటి సమస్యలు, షుగరు, డెర్మటాలజీ స్కిన్, పల్మనరీ దగ్గు సంబంధించి, రేడియేషను, అంకాలజీ, రుమటాలజీ ఇది కూడా స్కిన్నే. సో ఇట్లాంటి రోగులకు అన్నీ కూడా ఇవి వినియోగంలోకి వస్తాయి. మరి చదువురాణాల సంగతి ఏంటంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా డైరెక్ట్ ఓపీనే లైన్లో నిలబడి చేయాలి. కానీ సెకండ్ టైం వచ్చినప్పుడు చేయాలి. బాగానే ఉంది కియోస్క్ మిషన్. కానీ చదువురాణాల సంగతి ఏంటనేది ఇక్కడ మనకు అర్థమైంది. అక్కడ ఎవరో ఒకరు సాయం తీసుకొని చేయాలి. కాకపోతే లైన్లో నిలబడకంటే ఇది ఈజీ. మరి ఇక్కడ కూడా అంతే మంది జమ అవుతారు. సో కాకపోతే చాలా ఈజీ ఉంటాయి కౌంటర్లు. అక్కడ ఇక్కడెక్కడ పెట్టారంటే ఇప్పుడు నేను చెప్పిన డిపార్ట్మెంట్ దగ్గర అన్ని పెట్టారు. మిలీనియం బ్లాక్ అట ఓల్డ్ బిల్డింగ్ ఓపీ దగ్గర పెట్టారు. ఆ రకంగా కొంత ఈజీ అవుతుంది. లైన్లో నిలబడి వాడు మాన్యువల్గా రాసి అందులో ఎంటర్ చేసేసరికి చాలా టైం పడుతుంది. అక్కడ తొందరగా కానీ అంటే అక్కడ తను కసురుకుంటారు, లేదంటే లైన్లో నిలబడాలి నెట్టుకుంటారు, గొడవలు అవుతాయి. కాబట్టి ఈ మిషన్తో కొంత ఈజీ అవుతాయట. ఇంకోటి బీపీ చెకింగ్ మిషన్ ఏందో చెప్తా, బీటీఎం అంట. సో నిమ్స్కి వచ్చే రోగులకు కూడా బీపీ చెకింగ్ సులభతరం చేసింది. నిమ్స్ వేమ్ చారిటబుల్ ట్రస్ట్ సాయంతో 2 చోట్ల బీపీ టెల్లింగ్ మిషన్ బీటీఎం ఏర్పాటు చేశారు. ఆ రకంగా బీపీని కూడా చెక్ చేసుకోవచ్చట. తర్వాత ఎక్కడ పెట్టారు ఇది, మీ నిమ్స్ సెక్యూరిటీ ఆఫీస్ దగ్గర ఒకటి, స్పెషాలిటీ బ్లాక్ దగ్గర ఒకటి అట. సో వీటి కోసం చిన్నపాటి గదిని సిద్ధం చేయించి టెస్టింగ్ సమయంలో రోగి కూర్చునే విధంగా ఏర్పాటు చేయించారు. దాదాపు 1742 సెంటీమీటర్లు చుట్టుకొలుతున్న చేతుల సరిపోయేలా సర్దుబాటు చేయగల కఫ్ను కలిగి ఉన్నాయి. దీనివల్ల ఏ వయసు వారైనా, ఏ చేతి పరిమాణం కలగవారైనా సౌకర్యవంతంగా ఉపయోగించవచ్చు. సో ఆ రకంగా ఆటోమేటిక్గా బీపు పల్స్ వివరాలు సహా తేదీ సమయంతో ప్రింట్ అయ్యి రిసిప్ట్ వస్తుంది. ఈ రిసిప్ట్ను అధికారులకు చూపించుకోవచ్చు. సో అంటే ఇది చూడండి ఒకసారి, మిషన్ క్లోజ్ చేయండి. సో ఈ రకంగా నిమ్స్లో రివిసిట్ కౌంటర్ అట. బీటీఎం మిషన్ దగ్గర బీపీ చెక్ చేసుకుంటున్న ఒక యువతి ఇది. సో అట్లా ఫస్ట్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు బీపీకి అవన్నీ ఫార్మల్గా చెక్ చేస్తారు కదా. సో ఆ రకంగా ఇది ఫస్ట్ బీపీ చెకింగ్, తర్వాత కియోస్క్ మిషన్. సో ఈ రకంగా నిమ్స్లో ఓపీకి వెళ్ళే వాళ్ళకు ఇక ఈజీ అవుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.